ఎంతవరకు జరిగింది, ఎవరెవరు చేశారనే పూర్తి వివరాలు తొందరలో శ్రీవారి భక్తుల ముందు భాను ప్రకాష్ రెడ్డి గారు, భాను ప్రకాష్ రెడ్డి గారు, పటాభి గారు నమస్కారం. నమస్కారం వికే గారు. పటాభి గారు, ఈ కామెంట్స్ నాకు తెలిసి ప్రభుత్వం కానీ టీటీడీ కానీ సుప్రీంకోర్టు రియాక్షన్స్, ఇలాంటి రియాక్షన్ ఊహించి ఉండకపోవచ్చు. డెఫినెట్గా ఊహించి ఉండకపోవచ్చు. ఎందుకంటే కల్తీ జరిగిందనే రిపోర్ట్స్ బయటపెట్టింది ప్రభుత్వం, తర్వాత ఇదంతా జరిగింది. కానీ అక్కడ టీటీడీ ఈవో ఒకలాగా మాట్లాడడం, ముఖ్యమంత్రి గారు ఇంకోలాగా మాట్లాడారు అనేదాన్ని ఆ పిటిషన్లో ఎక్కువగా స్ట్రెస్ చేసినట్టుగా అనిపిస్తోంది సుప్రీంకోర్టు కామెంట్స్ చూస్తే. సో నా పాయింట్ ఏంటంటే, సుప్రీంకోర్టు కామెంట్స్ రాగానే ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతోంది, ప్రభుత్వం ఏం ఆలోచిస్తోంది, ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు, అసలు ఏంటి మీ వైపు నుంచి అధికార ప్రతినిధిగా మీకు కూడా కొంత ప్రభుత్వం వైపు నుంచి ఫీడ్బ్యాక్ వచ్చి ఉంటుంది కదా పార్టీ పరంగా, ఏమనుకుంటున్నారు? సుప్రీంకోర్టు కామెంట్స్ని ఎలా చూస్తున్నారు మీరు? ఇప్పుడు ముందుగా వికే గారు, సార్ ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకి మీకు అందరికీ నమస్కారం. సార్, ఒకటి మీరు అడిగిన దానికి నేను జవాబు చెప్పే ముందు ఒక విషయాన్ని నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. నేను ఈ రోజున సుప్రీంకోర్టు ఈ వ్యవహారం మీద పిటిషన్లు కొంతమంది వేసినటువంటి సందర్భంలో వాదనలు, ప్రభుత్వ పక్షాన పిటిషన్ వేసిన వారి పక్షాన వాదనలు వింటున్నటువంటి సందర్భంలో ఏదైతే కొన్ని వ్యాఖ్యలు చేసింది అని చెప్పి మనం వివిధ వార్తా కథనాల్లో మనం చూస్తున్నామో దానిపైన నేను కామెంట్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే ఇంకా ఫైనల్ హీరింగ్ ఉంది, ఇంకా ఆర్గ్యుమెంట్స్ అవుతా ఉన్నాయి కాబట్టి ఇవాళ కోర్టు అన్న మాటలపైన అయితే నేను కామెంట్ చేయదలుచుకోలేదు. కాకపోతే అసలు ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఏదైతే వివిధ వర్గాల నుంచి ఇంకా కూడా కొన్ని ప్రశ్నలు లేవనెత్తుతూ వస్తూ ఉన్నాయో వాటికి నేను మళ్ళీ ఒకసారి, గతంలో చాలాసార్లు నేను వివరణ ఇచ్చాను, అయినా మళ్ళీ ఒకసారి మీ డిబేట్ ద్వారా నేను క్లారిఫికేషన్ ఇవ్వదలుచుకున్నాను. సో నేను ఇప్పుడు మాట్లాడే ప్రతి మాట కూడా ఇది కోర్టు చేసినటువంటి కామెంట్స్ మీద మాత్రం కాదు, ఇష్యూ మీద మాట్లాడుతూ ఉన్నా. సో ఇక్కడ ఒకసారి మీరు గమనించినట్లయితే, ఒకటి సాధారణంగా వైసీపీ బ్లూ బ్యాచ్ అంతా కూడా వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఈవో గారు ఒకలాగా మాట్లాడారు, చంద్రబాబు నాయుడు గారు ఒకలాగా మాట్లాడారు, మొన్న ఏదో ఆయన జగన్మోహన్ రెడ్డి ఏదో సత్యమేవ జైతే, అసలు ఆయన నోటమ్మట ఆ పదాలు పలకటమే చాలా అసహ్యంగా ఉంది. ఒక ట్వీట్ పెట్టడం, ఏదో చిన్న చిన్న వీడియోలు క్లిప్పింగులు పెట్టేసి దాని మీద పెద్ద పెద్ద వార్తలు రాయటం అన్నీ చూసాం. ఇక్కడ ఎక్కడా కూడా ఈవో గారి స్టేట్మెంట్లో కానీ చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్లో కానీ ఎక్కడా తేడా లేదు. ఈవో గారు ఏం చెప్పారు, ఏదైతే మేము శాంపుల్స్ పంపించామో ఏఆర్ ఫుడ్స్ నుంచి సరఫరా అయినటువంటి కల్తీ నెయ్యికి సంబంధించినటువంటి శాంపుల్స్ ఏదైతే 4 ట్యాంకర్ల నుంచి పంపించామో ఆ నెయ్యిని మేము వాడలేదు. చంద్రబాబు నాయుడు గారు అదే చెప్పారు, ఈవో గారు అదే చెప్పారు. కానీ దానికి ముందు ఇంకొక 4 ట్యాంకర్ల నెయ్యి ఆల్రెడీ సరఫరా అయ్యింది. ఆ విషయాన్ని కూడా ఈవో గారు చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు కూడా అదే చెప్పారు. మొత్తం 8 ట్యాంకర్లు సరఫరా అయింది ఏఆర్ ఫుడ్స్ నుంచి. ఇదిగోండి లిస్టు, ట్యాంకర్లు ఎప్పుడెప్పుడు ఏ రోజు సరఫరా అయిందో లిస్టు, ఈ డేట్స్ అన్ని కూడా చదివి వినిపించాం చాలా సందర్భాల్లో. మొత్తం 8 ట్యాంకర్లకు గాను 4 ట్యాంకర్ల నెయ్యి సరఫరా అయితే దాన్ని వాడటం జరిగింది. వాడిన తర్వాత ఏదైతే లడ్డూ తయారీలకు సంబంధించి నాణ్యత లోపాలు కనపడటం, భక్తుల నుంచి ఏదైతే ఫిర్యాదులు వస్తూ ఉన్నాయో ఆ వాసన కానీ దాని మొత్తం ఓవరాల్ క్వాలిటీ కానీ ఫిర్యాదులు ఎక్కువ అయ్యేసరికి మిగతా 4 ట్యాంకర్లు ఆపేసి వాటి శాంపిల్స్ని ఎన్డీడీబీకి పంపించారు. ఎందుకు అంటే తిరుమల కొండపైన ఉన్నటువంటి ల్యాబొరేటరీలో అడల్ట్రేషన్ని కనుగొనేటటువంటి ఫెసిలిటీ లేదు. బేసిక్ ల్యాబొరేటరీ అది. ఓన్లీ మాయిశ్చర్ కంటెంటు, స్మెల్, కలరు, అటువంటి బేసిక్ పారామీటర్స్ మాత్రమే తిరుమల కొండపైన ఉన్నటువంటి ల్యాబ్లో మనం టెస్ట్ చేయొచ్చు. కాబట్టి అడ్వాన్స్డ్ ల్యాబొరేటరీకి పంపిద్దాం, ఏదో మొత్తానికి తేడా ఉందని చెప్పి పంపిస్తే అప్పుడు ఎన్డీడీబీ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు యానిమల్ ఫ్యాట్స్ ఉన్నాయని చెప్పి. కాబట్టి ఈవో గారు చెప్పింది ఇదే, ముఖ్యమంత్రి గారు చెప్పింది ఇదే, రేపు కోర్టులో ప్రభుత్వానికి సంబంధించినటువంటి లాయర్లు చెప్తున్నది కూడా ఇదే. కాబట్టి అసలు వాడలేదు, వాడని దానికి అనవసరంగా రాజకీయం చేస్తున్నారంటే రాజకీయం చేయాల్సినటువంటి అవసరం ఇందాక బాణన్న చెప్పినట్టు ఈ కూటమి ప్రభుత్వానికి లేదు. రెండోది, వాళ్ళు పదే పదే లేవనెత్తినటువంటి ఇంకొక
విషయం ఏంటంటే అసలు ముఖ్యమంత్రి గారు మీడియా ముందుకు వచ్చి 2 నెలల తర్వాత మాట్లాడటం ఏంటి అని బులుగు బ్యాచ్ ఇంకో ప్రశ్న అడుగుతారు. అసలు ఈ 2 నెలల్లో ఏం చేశారు? ఏదో రాజకీయం కోసమే స్టేట్మెంట్ ఇచ్చారు ముఖ్యమంత్రి